అంతేకాదు వందే మాత్రం అనేక మార్లు పాడినందుకు, వందే మాత్రం స్లోగన్ అనేక మార్లు ఉచ్చరించినందుకు చాలా మంది అరెస్ట్ అయ్యారు. 20th May 1906 1906లో మే 20వ తారీఖున బరిసాలి ప్రస్తున్న బంగ్లాదేశ్ ప్రాంతంలో అప్పట్లో వందే మాత్రం ప్రొసెషన్ అనేది జరిగిందనమాట. దానిలో వేల మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. హిందూస్, ముస్లింస్ అందరూ కలిసి వందే మాత్రం పాడుకుంటూ వందే మాత్రం ఫ్లాగ్స్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చారు. దాంతో పాటు ఆగస్టు 1906లో బిపిన్ చంద్రపాల్ గారు వందే మాత్రం అని చెప్పి ఇంగ్లీష్ డైలీ కూడా స్టార్ట్ చేశారు. ఈ వందే మాత్రం థీమ్, దాని వెనకాల ఉన్న ఎమోషన్ తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు ఫైన్ విధించేవాళ్ళు, పోలీసుల్ని కాపలా పెట్టేవాళ్ళు. బెంగాల్లోని రంగ్పూర్ అనే ప్రాంతంలో ఎవరైతే వందే మాత్రం పాడతారో వాళ్ళపైన 5 రూపాయలు ఫైన్ కూడా వేసేవాళ్ళు అప్పట్లో. అంతేకాదు వందే మాత్రం పాడిన వాళ్ళని, ఆ స్లోగన్స్ రైజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. అంతేకాదు 1908లో ఎప్పుడైతే లోకమాన్య బాల్ గంగాధర్ తిలకర్ అరెస్ట్ అయ్యారో ఆయన్ని మాండలే జైల్ బర్మాకి తరలించారనమాట. ఆ టైంలో కూడా చాలా మంది యువకులు వందే మాత్రం పాడారు. వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒకటా రెండా వందే మాత్రం సంబంధించిన గాథలు, కథలు ఎన్నో. వందే మాత్రానికి సంబంధించి 150 సంవత్సరాల వందే మాత్రం పుట్టి ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలైంది. వందే మాత్రం పబ్లిష్ అయ్యి ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలైంది. వందే మాత్రం ఈ 150 సంవత్సరాలే కాదు, మరొక 150 సంవత్సరాలు వర్ధిల్లాలని, వందే మాత్రం అనేది మన అందరి గుండె చప్పుడు కావాలని కోరుకుందాం.